అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నకిలీ గల్ఫ్ ఏజెంట్లతో జాగ్రత్త అంటూ నేషనల్ వెల్ఫేర్ ట్రస్ట్ హెడ్సిస్టర్సిలిసి తెలిపారు. ఇక గృహ కార్మికులు ఇతర అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం పిల్లల కార్మికులను నిషేధించడం, బాలల హక్కులను కాపాడడం లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. చాలా నియామక ఏజెన్సీలు, అనధికారిక మధ్యవర్తులు అధిక రుసుములను వసూలు చేయడం, ఉద్యోగ పరిస్థితులను తప్పుగా చూపించడంతో వంటి సమస్యలు పరిష్కరించేందుకు బలమైన చట్టాలు రావాలని సిస్టర్ లిసి అన్నారు. మా సంస్థ పేరు నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్. మేము గల్ఫ్ దేశాలలో ఇరుక్కుపోయిన వారిని, ఏజెంట్లు మోసాలు చేసిన వారిని, శాలరీ పెండింగ్స్, డెడ్ బాడీస్, తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్స్, వీసా ఒరిజినలా కాదా అని తెలుసుకోవడం, తర్వాత ఏజెంట్ నకిలీ ఏజెంటా లేదంటే రిజిస్టర్డ్ ఏజెంటా, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలందరికీ చేరువలో ఉండడం కోసం భీమవరంలో ఒక ఎంఆర్సి సెంటర్ అండ్ రాజోల్లో ఒక ఎంఆర్సి సెంటర్ ని స్థాపించడం జరిగింది. గత 2016 నుంచి మేము ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ప్రతి గ్రామానికి వెళ్ళి డోర్ టు డోర్ విజిట్ చేసి వలస కార్మికుల కష్టాలను తెలుసుకొని వలస కార్మికులకు మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాము. అయితే మేము గత కొంతకాలం నుంచి గల్ఫ్ దేశాల్లో చాలా మంది ఇరుక్కుపోయినట్లుగా, వారు చాలా రకాల ఇబ్బందులకు గురవుతూ మా దగ్గరికి అనేక రకాలైన కేసులు రావడం జరిగింది. కొంతమంది డెడ్ బాడీలు, లెబనాన్ లాంటి దేశం నుంచి డెడ్ బాడీ కూడా మేము తీసుకురావడం జరిగింది. చాలా మంది గల్ఫ్ దేశాలకి అన్రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారా వెళ్ళటం వలన అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ కూడా విజిటింగ్ వీసా ద్వారా వెళ్ళి అక్కడ చాలా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వారిని మేము సుమారుగా ఒక 250 మందిని మేము ఇండియాకి తీసుకురావడం జరిగింది. వెళ్ళే వారికి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే చాలా మందికి సకాలంలో జీతాలు అందకపోవటం, జీతం కూడా తక్కువగా ఇవ్వటం, రోజుకు 15 నుంచి 16 గంటల పని చేయించుకోవటం, సరైన ఆహారం ఇవ్వకపోవటం, సరిగా రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల చాలా మందికి బీపీ, షుగరు, థైరాయిడ్ లాంటివి 40 సంవత్సరాలకే వచ్చేస్తున్నాయి. ఇలాంటి వారందరికీ కూడా గవర్నమెంట్ నుంచి పెన్షన్ కానీ లేదంటే వారికి ఏదైనా ఇండియాకు వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము ఈ వేదిక ద్వారా గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం. ఏపీఎన్ఆర్టీ సొసైటీ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత నడుపుతున్నటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా విదేశాలకి వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక చక్కటి గైడెన్స్ ఇవ్వడం అనేది ఏపీఎన్ఆర్టీ సొసైటీ చేస్తుంది. ముఖ్యంగా మన కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి మహిళలు చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడటము, ఆ ఇబ్బందుల ద్వారా మాకు ఎన్నో కంప్లైంట్లు రావడము, ఏమండి మమ్మల్ని ఎలాగైనా అక్కడ నుంచి వెనక్కి తెప్పించేసేయండి అంటాము, అట్లాంటి చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా మనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చే సలహా ఏంటంటే